9 మంత్స్ బ్యాక్ మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు. తనకి వితిన్ 21 డేస్‌లో రిజల్ట్ అనేది కనిపించింది. మీకు అసలు సోరియాసిస్ అనేది ఎలా స్టార్ట్ అయిందండి సమస్య? ఇంతింత బొబ్బలు వచ్చేసి ఫింగర్స్ ఇంత లావైపోయేసి రక్తం గారడం, అసలు నరకం అనిపించి సూసైడ్ కూడా చేసుకున్నాను నేను. ఇలా ఏదైనా చేయాలంటే ఎట్లా అంటేనే చీలిపోయి రక్తం బుడబుడ గారు నొప్పి వస్తుంది. చిన్న బిడ్డను ఎలా చూశారు పడక మీద, నన్ను అదే పొజిషన్లో 5 ఏళ్ళు వాళ్ళు చూశారు. ప్రజెంట్ జనరేషన్లో చాలా మందికి ఉన్న సమస్య ఏంటి అంటే డాండ్రఫ్. సో డాండ్రఫ్ కొన్ని సందర్భాల్లో సోరియాసిస్గా కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని మనం బయట అంటే డాక్టర్స్ త్రూ తెలుసుకుంటున్నాం. అండ్ ఇదే కాకుండా డైరెక్ట్ సోరియాసిస్ కూడా మనకి స్టార్ట్ అవుతుంది, కానీ మనం ఏంటంటే చాలా వరకు జస్ట్ ఇది డాండ్రఫ్ కదా అని వదిలేస్తూ ఉంటాం. మెడికేషన్ తీసుకోవడంలో కానీ లేదంటే ఇతర విషయాల్లో కానీ డిలే చేసినప్పుడు అది ఎఫెక్ట్ మన మీద ఎంత మేర చూపిస్తోంది? అసలు దీనికి వచ్చేసి సోరియాసిస్కి పర్మనెంట్ ట్రీట్మెంట్ కూడా లేదు అని అంటూ ఉంటారు. బట్ దానికి ట్రీట్మెంట్ ఉంది అంటూ శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ నుంచి డాక్టర్ సంకీర్తన గారు చెప్తున్నారు. సో వారి మాటల్లో ఒకసారి సోరియాసిస్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. సంకీర్తన గారు, అసలు ఈ డాండ్రఫ్ అంటే మనకి ఇది సోరియాసిస్ అనేది అసలు ఎలా స్టార్ట్ అవుతుంది, ఎందుకు స్టార్ట్ అవుతుంది? ఎందుకు స్టార్ట్ అవుతుంది అనే దానికైతే రీజన్ అయితే లేదండి. ఇది ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటారు. ఒక్కొక్కసారి ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన తర్వాత కొద్దిమందికి అది చాలా మందికి అది సోరియాసిస్ అని తెలియదు. జస్ట్ ఏదో డాండ్రఫ్ వచ్చింది అనుకొని చెప్పి ఏదో మెడిసిన్స్ వాడడం, లేకపోతే డాండ్రఫ్కి సంబంధించిన షాంపూలు వాడడం అది అట్లా చేస్తూ ఉంటారు. కానీ అదేంటంటే ఎప్పుడైనా జెంట్స్ మాక్సిమం ఇట్లా ఏదైనా గుండు చేయించుకున్నప్పుడు అట్లాంటప్పుడు వాళ్ళకి ఏంటంటే తల మీద ప్యాచ్ లాగా ఉంటుంది అనమాట. సో ఆ ప్యాచ్ అనేది సోరియాసిస్ లాగా కన్వర్ట్ అవుతుంది. డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి జస్ట్ ఓన్లీ పొట్టు లాగా మాత్రమే ఉంటుంది. కానీ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ప్యాచెస్ లాగా ఉండి ఫస్ట్ చాలా మందికి ఏంటంటే తల్లోనే స్టార్ట్ అవుతుంది. తల నుంచి బాడీకి స్ప్రెడ్ అవ్వడానికి కొంచెం టైం అనేది పడుతుంది అనమాట. అంటే మనకు తల్లో నుంచి అది పడినప్పుడు ఏమంటారు ఆ పొట్టు లాగా, సో మనకు బాడీ మీద కూడా ప్యాచ్ అనేది క్రియేట్ అవుతుంది. అలా ఏమి ఉండదండి. ఇప్పుడు వచ్చిన తర్వాత మనం డైట్ అనేది ఫాలో అవ్వకుండా ఫస్ట్ తల్లో వచ్చిన తర్వాత ఏదైనా మెడిసిన్స్ యూజ్ చేయకుండా ఏ హాస్పిటల్ని కన్సల్ట్ అవ్వకుండా ఉన్నప్పుడు అది ఫర్దర్ గా స్ప్రెడ్ అయ్యి బాడీ మొత్తం కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే మనకి సోరియాసిస్ రావడానికి అంటే రీజన్ ఏం లేదు అంటారా? నిజంగా అయితే లేదండి. ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటారు. మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన బాడీ మీద రివర్స్ లో అటాక్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అంతా వస్తాయి. సోరియాసిసే కాదు, సోరియాసిస్ దాంతో పాటు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని రిమైన్ కొన్ని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేవి ఉంటాయి. ఇది సోరియాసిస్ అనేది ఎక్కువగా మెయిల్ లో ఉంటుందా, ఫీమేల్ లో కనిపిస్తుందా అండి? అంటే ఈక్వల్ అండి. సో అంటే ఇది ఏజ్ ఏమైనా లిమిట్ ఉందా అండి? ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఉంటుందా? బై బర్త్ ఉన్న పిల్లలు కూడా ఉన్నారండి. అంటే సోరియాసిస్ అనేసరికి మనకు ఇంగ్లీష్ మెడిసిన్ లో అసలు మెడిసిన్ లేదు, ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి, ఒకసారి వచ్చింది అంటే దీనికి సొల్యూషన్ లేదు, లైఫ్ టైం అలా దాన్ని ఫేస్ చేయాలి అని అంటూ ఉంటారు. సో దానికి ఏం చెప్తారు? అలోపతి మెడిసిన్స్ వాడినప్పుడు ఏంటంటే అది ఇంటర్నల్ మెడికేషన్స్, ఓరల్ మెడికేషన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. అందులో ఏంటంటే దాంతోపాటు ఎక్కువ స్టిరాయిడ్స్ అనేవి ఉంటాయి. ఆ స్టిరాయిడ్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేది వేరే ఆర్గాన్స్ మీద పడుతూ ఉంటుంది. ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, వేరే ఏ ఆర్గాన్స్ మీద డ్యామేజ్ అనేది లేకుండా మేము చెప్పిన పంచకర్మ ట్రీట్మెంట్ ద్వారా సొల్యూషన్ అయితే ఉందండి ఈ సోరియాసిస్ ప్రాబ్లమ్ కి. ఏ ట్రీట్మెంట్ చెప్పినా కూడా దాంతో పాటు కంపల్సరీ డైట్ అనేది ఫాలో అవ్వాలి. యాక్చువల్గా ఇది ట్రీట్మెంట్ మీ ఆయుర్వేదిక్ హాస్పిటల్ నుంచి సోరియాసిస్ కి అంటే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని నెలల వరకు ఉంటుంది అంటారండి? పేషెంట్ సివియారిటీని బట్టి కూడా వాళ్ళ లాంగ్ హిస్టరీ ఉందనుకోండి, వాళ్ళకి కొద్దిమందికి ఏంటంటే కొద్ది రోజుల్లోనే బాడీ మొత్తం వచ్చేస్తుంది. కొద్దిమందికి అంటే ఇయర్స్ తరబడి ఉన్నా కూడా ప్రాబ్లం అనేది ఎక్కువ అవ్వకుండా జస్ట్ తల్లో ఉండడం, లేకపోతే ఓన్లీ కాళ్ళకి చేతులకు ఉండడం కూడా అలా కూడా ఉంటుంది. సో పేషెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ హిస్టరీ టేకింగ్ అనేది తీసుకున్న తర్వాత వాళ్ళకి బాడీలో ఎంత సివియర్గా ఉంది దాన్ని బట్టి కూడా ట్రీట్మెంట్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాం. మెయిన్గా ఈ సోరియాసిస్ ప్రాబ్లమ్కి ఏంటంటే పంచకర్మ ట్రీట్మెంట్ ద్వారా మేము రిజల్ట్స్ అనేవి చూపిస్తుంది. అంటే మామూలుగా ఒక సివియర్ కాకుండా ఒక నార్మల్ పేషెంట్ కనుక వస్తే మనకు ఎంత టైం పడుతుందండి బెటర్ అంటే వచ్చిన తర్వాత ఒక పేషెంట్ ఆ హిస్టరీ తీసుకున్న తర్వాత మోడరేట్గా ఉన్న వాళ్ళకి మినిమం 21 డేస్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఆ 21 డేస్ ట్రీట్మెంట్లో పంచకర్మ ట్రీట్మెంట్ అనేది మెయిన్. దాంతోపాటు ఓరల్ మెడికేషన్స్ అనేవి ఉంటాయి. దాంతో పాటు డైట్ కంపల్సరీ. అది చేసిన తర్వాత ఈ 21 డేస్ ట్రీట్మెంట్ అన్నప్పుడు వితిన్ 10 days లోనే రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది పేషెంట్కి. పేషెంట్ చెప్తుంటారు నాకు ఇచ్చింగ్ తగ్గింది, లేకపోతే నిద్ర బాగా పడుతుంది, లేకపోతే నాకు ఇప్పుడు ఆకలి బాగా వేస్తుంది, ప్యాచెస్ పొట్టు రావడం తగ్గింది, థిక్నెస్ అనేది తగ్గింది అని చెప్తూ ఉంటారు పేషెంట్. వితిన్ 1 week లోపే పేషెంట్ అని నాకు తగ్గిపోయింది అని చెప్పేసి పేషెంట్ అన్ని తినడం చేస్తే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే పథ్యం అంటే కొన్ని ఐటమ్స్ మెయిన్ గా మ్యాండేటరీగా తినకూడని ఆ ఐటమ్స్ ఏంటంటే? మ్యాండేటరీ అంటే కంపల్సరీ
యాక్చువల్లీ నాన్ వెజ్ అయితే స్టాప్ చేయాలండి. నాన్ వెజ్ అంటే మళ్ళీ కొద్దిమంది ఎగ్ తినొచ్చా అని అడుగుతుంటారు. సో ఎగ్ కూడా కంప్లీట్ గా స్టాప్ చేయాలి. దాంతో పాటు పులుపు పదార్థాలు అంటారు, టొమాటో, చింతపండు, లెమన్, వాటితో చేసిన ఏ ప్రొడక్ట్స్ అయినా సరే కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. అవి తీసుకున్నప్పుడు ఏంటంటే పేషెంట్ అది తెలియకుండా తీసుకుంటారు, ఇచ్చింగ్ వస్తుంటది, కానీ దాని వల్ల అని తెలియదు పేషెంట్ కి. సో దాంతో పాటు డైరీ ప్రొడక్ట్స్, పాలు, పెరుగు, పన్నీర్, కాఫీ, టీ ఇలాంటివన్నీ కంప్లీట్ గా స్టాప్ చేయాలి. డైట్ గనక మిస్ చేసి ఇలాంటి ఐటమ్స్ తిన్నప్పుడు మళ్ళీ వెంటనే రీగ్రోత్ అవుతుందంటారా? రీగ్రోత్ అని కాదండి, జస్ట్ ఇచ్చింగ్ లాగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇచ్చింగ్ వచ్చినప్పుడు జస్ట్ మళ్ళీ వెంటనే మెడికేషన్ అనేది స్టార్ట్ చేశారనుకోండి, రిజాల్వ్ అవుతుంది సొల్యూషన్. సో ఓవరాల్ గా అయితే మనకి సోరియాసిస్ అనే దానికి మీ ఆయుర్వేదిక్ హాస్పిటల్ నుంచి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందంటారా? సొల్యూషన్ ఉందండి. సోరియాసిస్ కి ఒక మెడిసిన్ కనుక్కోవాలి అనేది ఎలా వచ్చింది అసలు? సోరియాసిస్ కి కాదండి మా హాస్పిటల్, రిమైనింగ్ ఆయుర్వేదిక్ లో పెరాలసిస్ కి, లేకపోతే జాయింట్ పెయిన్స్ కి, మైగ్రేన్ కి, సైనసైటిస్ ఇలా అన్ని ప్రాబ్లమ్స్ కి చూసేవాళ్ళం మా హాస్పిటల్లో. కానీ చర్మ వ్యాధులకి ఆయుర్వేదం అంటే చాలా మంది నమ్మి వస్తారు ఆయుర్వేదిక్ లో, చర్మ వ్యాధులకి సొల్యూషన్ ఉంటది అని చెప్పేసి. సో అట్లా వచ్చినప్పుడు చాలా మంది మా దగ్గరికి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వీటి కంటే ఈ సోరియాసిస్ ప్రాబ్లమ్ తో ఎక్కువ వచ్చేవాళ్ళు అనమాట. సో అప్పుడు మేము అనుకున్నాం, సరే ఈ సోరియాసిస్ ప్రాబ్లమ్ దీనికి మనం రీసెర్చ్ చేసి ఏదైనా మెడిసిన్ మనం కనుక్కుంటే చాలా మందికి యూజ్ అవుతుంది కదా అన్నట్టు మేము రీసెర్చ్ చేసాం దాని మీద. సో అది మాకు వర్కౌట్ అయిందండి. ఈ సోరియాసిస్ అనేది ఓన్లీ సింగిల్ టైపా లేదంటే అందులో ఇంకా వేరియేషన్స్ చాలా టైప్స్ ఉంటాయండి. ఆల్మోస్ట్ అంటే ఒక 5-6 టైప్స్ అని అయితే ఉన్నాయి. అంటే అన్నింటికి ట్రీట్మెంట్ అనేది ఒకటే రకంగా ఉంటుందా లేదంటే ఏమైనా చేంజెస్ ఉంటాయా అండి? చేంజెస్ ఉంటాయండి. అంటే ఓవరాల్ గా పంచకర్మ ట్రీట్మెంట్ అంటారు. పంచకర్మలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే వచ్చిన టైప్ ని బట్టి చేంజెస్ ఉంటాయి. ఆయింట్మెంట్ వాళ్ళకి ఇచ్చే మెడికేషన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అందరికి వస్తుంది, ఏజ్ లిమిట్ లేదన్నారు కదా. ఒకవేళ కిడ్స్ నుంచి లేదంటే ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళకి, సో వాళ్ళకి కూడా సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది? అడల్ట్స్ కి అయితే నార్మల్ డోసేజ్ అనేది ఉంటుంది. చిన్న పిల్లలకి, పెద్ద వాళ్ళకి అలాంటి డోసేజ్ ఇవ్వలేము. టాబ్లెట్ టైప్ ఉంటుందా, టానిక్ లాగా ఏదైనా ఉంటుందా? ఎలా అంటే థెరపీస్ అండి, ఓన్లీ థెరపీస్. జస్ట్ మెడిసిన్స్ ని పంచకర్మ అన్నారు. మెడిసిన్స్ మామూలుగా అలోపతి లో ఎలా ఉంటాయో టాబ్లెట్స్, సిరప్స్ అని, క్రీమ్స్ అని అలా ఉంటాయి మెడిసిన్స్. పంచకర్మ అంటే కొన్ని మేము చేసే విధానాన్ని పంచకర్మ అంటారు. డైరెక్ట్ ఓన్లీ పంచకర్మతోనే తగ్గిపోతుంది అంటారండి? అంటే వేరే లైక్ సిరప్ కానీ లేదంటే గుళికలు లాగా ఇస్తూ ఉంటారు, అవి కూడా మెడికేషన్స్ కంపల్సరీ. ఆయుర్వేదిక్ లో ఉంటుంది కానీ ట్రీట్మెంట్ మనకి ఇంగ్లీష్ మెడిసిన్ లో దొరకదు కొన్ని లైక్ కొన్ని ప్రాబ్లమ్స్ కి అని అంటూ ఉంటారు. సో అలా ఇంకా వేరే వాటికి దేనికి ఉంది అండి బెటర్మెంట్ ఆయుర్వేదిక్ లో? అది నిజమే అండి, కానీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అన్నిటికీ మాక్సిమం అలోపతి కంటే ఆయుర్వేదంలోనే సొల్యూషన్ ఉంది. ఓన్లీ సోరియాసిసే కాదు, ఇది బొల్లి మచ్చలు అంటారు, తెల్ల మచ్చలు, విటిలిగో, ఈ ప్రాబ్లమ్ కి కూడా మా దగ్గర సొల్యూషన్ ఉందండి. చాలా రిజల్ట్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. చాలా మంది తెల్ల మచ్చలు వచ్చాయంటే దీనికి ఏం సొల్యూషన్ లేదు, ఇట్లా ఉండిపోతుంది అని చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు పేషెంట్. కానీ దానికి కూడా మా దగ్గర రిజల్ట్స్ అనేవి ఉన్నాయండి. సో ఇప్పటి వరకు మీ ఆయుర్వేదిక్ హాస్పిటల్ నుంచి ఎంత మంది పేషెంట్స్ కి ట్రీట్మెంట్ చేశారండి? ఆల్మోస్ట్ మా హాస్పిటల్ అయితే ఒక 8 years నుంచి ఉందండి. ఓన్లీ సోరియాసిస్ పేషెంట్స్ ఒక 50,000 ప్లస్ వచ్చి ఉంటారండి. ఇప్పటి వరకు వచ్చిన పేషెంట్స్ లలో అంటే వాళ్ళు దే ఫెల్ట్ హ్యాపీనా మరి? అందుకే కదండి మా పేషెంట్ కూడా ఒక పేషెంట్ తీసుకొని వచ్చాము ప్రూఫ్ కోసం మాట్లాడించడానికి. ఓకే, షూర్. సోరియాసిస్ ప్రాబ్లమ్ తో మా హాస్పిటల్ కి శ్రీదేవి గారని ఒక పేషెంట్ వచ్చారండి. తను 9 months బ్యాక్ మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు. తనకి వితిన్ 21 days లో రిజల్ట్ అనేది కనిపించింది. ఆ 21 days పీరియడ్ లో కూడా జస్ట్ 5-6 days కే తనకి ఆ థిక్నెస్ అనేది తగ్గడం అంతా స్టార్ట్ అయింది. దాని తర్వాత డైట్ అంతా చెప్పాము. సో ఇప్పుడు తను కంప్లీట్ గా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఆ పేషెంట్ మేము ఇక్కడికి తీసుకొచ్చాము, తనతో మీరు మాట్లాడవచ్చు. అమ్మా మీ పేరు? శ్రీదేవి మేడం. మీకు అసలు సోరియాసిస్ అనేది ఎలా స్టార్ట్ అయిందండి సమస్య? ఫస్ట్ జస్ట్ ఇక్కడ వచ్చింది, ఇంకా అది మామూలు నార్మల్ అనుకునేసి ఇంగ్లీష్ మందులు స్టార్ట్ చేసాం. దాదాపు 5 years అయిపోయింది. హెవీ స్టైన్ అవ్వడము, జర్నీస్ చేయడము, టెన్షన్స్, యూటిల్ వల్ల ఏమవుతుందంటే రాను ఎక్కువ అయిపోయింది. ఎక్కువ అయిపోయినప్పుడు అలోపతి అన్ని వాడాను. అలోపతిలో రిజల్ట్ రాలేదు మనకి. తర్వాత ఆయుర్వేదిక్ వాడాను. ఆయుర్వేదిక్ వాడిన తర్వాత తిరుపతిలో అక్కడ ఆయుర్వేదిక్ వాడే ముందుకి అస్సలు ఎక్కడ లేకుండా ఉండేది. ఇంత బొబ్బలు వచ్చేసి ఫింగర్స్ ఇంత లావైపోయేసి రక్తం గారడము, నవ్వ, అసలు పెయిన్స్, నా వర్క్ నేను అస్సలు చేసుకోలేకపోయాను. నేనైతే భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ని ఏ విధంగా అప్రోచ్ అయ్యారు, మీకు ఎలా తెలిసిందండి మరి? చెప్పాను కదా మేడం, నాకు సుమన్ టీవీ వాళ్ళ ధర్మాన నాకు ఈ ట్రీట్మెంట్ అయితే అందింది. ఎందుకంటే నేను ఖాళీ టైంలో ఇలా హెల్త్ ఇష్యూ అయినప్పుడు డ్రాప్ అవుట్ అయిపోయాను స్కూల్కి. ఎందుకంటే ఇలా పెట్టుకొని వచ్చేయలేను. అలాంటప్పుడు ఏదైనా చెక్ చేస్తుంటే మనకి ఏమైనా దొరుకుతుందేమో సొల్యూషన్ అని చూస్తున్నప్పుడు మనకి సుమన్ టీవీ ద్వారా మనకి శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ వాళ్ళ ట్రీట్మెంట్ అనేది విన్నాను. విని నాన్నగారికి చెప్పాను, నాన్న చెప్పారు. నాకు మళ్ళీ నమ్మకాలు లేవు అండి, ఎందుకంటే 5 ఏళ్ళు నేను వాడి ఇంకా లేదు అనేసి ఇంకా నేను డిసైడ్ అయిపోయి నేను ఇలాగే ఉండిపోతానేసి బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినాను. ఇంట్లో నుండి బయట రావడం కానీ, ఎవరితో
మాట్లాడడం కానీ ఎక్కడన్నా పోవడం కానీ అన్ని మొత్తం టోటల్గా బంద్ చేశాను. ఓకే. ఒక్కసారి చూడమ్మా బాగా కాలేదంటే ఇంతటితో స్టాప్ చేసే అంటే జస్ట్ రిక్వెస్ట్ మీద వచ్చాను అనమాట. అంటే మీ ప్రాబ్లం ఏ విధంగా తెలుసుకున్నారు, మీతో ఎలా మాట్లాడారు? రాగానే మేడం గారికి అయితే చెప్పాను నేను నా పరిస్థితి ఇలా అని చెప్పాను. మేడం అయితే నాకు చాలా ఆత్మస్థైర్యం ఇచ్చారు. నాకు ఏ డాక్టర్ అంత దగ్గర తీసుకొని ఎంత ఆప్యాయంగా చెప్పింది లేదు. అది మేడం చెప్పడము నేను అన్నాను, మేడం నేను 5 days అయితే ఉండగలుగుతాను, నాకు రిజల్ట్ అయితేనే వస్తేనే నేను వస్తాను, లేకపోతే రానని మేడం ఖచ్చితంగా చెప్పాను. ఎందుకంటే కరెక్ట్గా మాట్లాడాలి ఏ మాటగానే. సరే మేడం 5 days ఉండండి, మీకు నచ్చితేనే మళ్ళీ రండి, లేకపోతే వద్దమ్మనింది. 5 days అక్కడే ఉండి పంచకర్మ చేయించుకున్నాను. 5 days లోనే నాకు ఇచ్చింగ్ అనేది తగ్గిపోయింది. ఫింగర్స్ ఇలా ఉండేది 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఫింగర్స్ ఇలా ఉండేటప్పుడు ఆ 5 days కి ఫింగర్స్ మూమెంట్ వచ్చింది. నాకు పెయిన్స్ బాగా వాపులు ఉండేది, తగ్గింది, నొప్పి తగ్గింది, అన్ని చాలా తగ్గే గుందికి మేడం చెప్పాను 1 month ఇవ్వండి మేడం నాకు మెడిసిన్. 1 month వాడిన తర్వాత మీరు చెప్పినట్టే నేను 21 day ఖచ్చితంగా వస్తానని 1 month మెడిసిన్ తీసుకెళ్ళిపోయాను. 1 month మేడం చెప్పిన డైట్ ఫాలో అయ్యాను. కొబ్బరి నూనెలు లెగ్స్ కానీ హ్యాండ్స్ కానీ మనకి ఒక 2 liters 1 hour పెట్టమన్నారు, ఎండలో ఉండమన్నారు. మేడం ఎలా చెప్పారో అలా చేశారు. తూచా తప్పకుండా అన్ని కంప్లీట్ గా పాటించాను. మరి పథ్యం అంటే మామూలుగా మనకి ఈ జనరేషన్ లో ఈ ఫుడ్స్ కి బాగా అలవాటు పడిపోయి ఉంటాం కదా. పథ్యం అంటే ఒక 20 days 1 month చేయగలుగుతాం, కానీ ఎక్కువ చేయటం అంటే అది ఎవరి వల్ల అవ్వదు, నోరుని ఆకట్టుకోలేరు కదా. మరి మీరు అసలు ఆ పథ్యాన్ని ఇందాక డాక్టర్ గారు అన్నట్టుగా పులుపు తినకూడదు, టమాటా లేదంటే మిగతా ఐటమ్స్ ఏవి తినకూడదు, చాలా లైట్ ఫుడ్ తీసుకోవాలి. మరి ఆ ఫుడ్ విషయంలో మీరు ఎలా కంట్రోల్ చేసుకున్నారు? నేను ఒకటే అనుకున్నాను మేడం, 5 ఏళ్ళు మనం ఇంత బాధపడ్డాం కదా, అలాంటిది మనం నోరు కంట్రోల్ చేసుకున్నామంటే అందరూ నాతో పాటు ఫ్యామిలీ సొసైటీ అంతా బాగుంటుంది. అయ్యో మేడంకి ఇలా ఉంది అని లేకోకుండా సొసైటీ కూడా సానుభూతి కష్టం అసలు భరించలేము. అది ఆ సోరియాసిస్ ని మన దగ్గర నుండి దూరం చేయాలంటే నోరు కట్టినామంటే ఖచ్చితంగా దాంట్లో డౌటే లేదు మేడం. సో ఇప్పుడు మీరు ఎన్నాళ్ళుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారండి అందులో? మేడం నేను 8 months కంప్లీట్ అయింది మేడం. 8 months నుంచి ట్రీట్మెంట్ లో ఉన్నారు? ట్రీట్మెంట్ లోనే ఉన్నాను. ఆచి తూచకుండా మేడం చెప్పిన వైద్యం అంతా కంప్లీట్ గా నేను అలాగే మేడం చెప్పిన డైట్ కన్నా నేను ఇంకా ఎక్కువ ఫాలో అప్ అయ్యాను. ఎందుకంటే ఈ 5 ఏళ్ళ బండి బాధకి ఏ వస్తువు తింటే ఇచ్చింగ్ వస్తుంది ఆ వస్తువు స్టాప్, అలాగా నేను చేసుకుంటా వచ్చింది. దానివల్ల ఏమంటే ఈ రోజు నాకు 8 months కి అసలు నా ఫింగర్స్ నాకే చాలా ఆశ్చర్యం వేసింది. బిఫోర్ ట్రీట్మెంట్ కి ఆఫ్టర్ ట్రీట్మెంట్ కి డిఫరెన్స్ ఏంటండి? డిఫరెన్స్ ఇంతకు ముందు ట్రీట్మెంట్ కి చేసుకోక ముందు నాకు 2 మగపిల్లలు, మా ఆయన మా నాన్నగారు, మా మదర్ లేరు, వాళ్ళే నాకు స్నానం చేయించడం, వాళ్ళే అన్నం పెట్టడం, మొత్తం టోటల్ గా A to Z. ఒక చిన్న బిడ్డను ఎలా చూశారు పడక మీద, నన్ను అదే పొజిషన్ లో 5 ఏళ్ళు వాళ్ళు చూశారు. ఇలా ఏదైనా చేయాలంటే ఎట్లా అంటేనే చీలిపోయి రక్తం బుడబుడ గారుద్ది, నొప్పి వస్తుంది, అసలు నరకం అనిపించి సూసైడ్ కూడా చేసుకున్నాను నేను. అలా మళ్ళీ అనిపించింది. అప్పుడు చెనక్కాయ వేషంలో చేసాము, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. ఇలా ఎవరు చేసుకోకూడదు, ధైర్యంగా ఉండాలి. అదేమి ప్రాణాంతకమైనది అయితే కాదు సోరియాసిస్. కాకపోతే మనోభావం దెబ్బతినకుండా ఎవరేమన్నా మన వాళ్ళు కాదనుకొని మేడం చెప్పినట్టు డైట్ ఫాలో అయ్యి మెడిసిన్ ఫాలో అయ్యి మంచిగా నిద్రపోవాలా, జర్నీస్ తగ్గించాలా, టెన్షన్స్ నుండి మెయిన్ దూరం అయిపోవాలా, ఫుడ్ కండిషన్ పెట్టాలి. ఇవి కానీ కరెక్ట్ గా ఉంటే సోరియాసిస్ నుండి ఎవరైనా కంప్లీట్ గా బయటపడతారు. ట్రీట్మెంట్ సమయంలో అంటే మీకు ఏమనిపించింది అంటే ట్రీట్మెంట్ బాగా చేస్తున్నారు, పంచకర్మ లాంటివి కానీ లేదంటే మీకు ఇచ్చిన ఆయుర్వేదిక్ గుళికలు అలాంటివి వాడినప్పుడు ఓకే బాగుంది అని హ్యాపీగా ఫీల్ అయ్యారు? అంటే డాక్టర్స్ ఏ విధంగా మిమ్మల్ని ట్రీట్ చేశారు ట్రీట్మెంట్ సమయంలో? నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మేడంకి ఇంటికి వెళ్ళంగానే చెప్పాను, మేడం మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల చక్కగా నాకు క్యూర్ అయింది. అది పర్మనెంట్ గా తగ్గిపోయిందా? పర్మనెంట్ అంటే ఇంకా 1% ఉంది మేడం, మనకి 4 months టోటల్ గా క్లియర్ అయిపోతుంది. 4 months అంటే మీరు ఆల్రెడీ 8 months, ఇప్పుడు ఒక 1 year అయితే 1 year టోటల్ గా మనము మెడిసిన్ తో పాటు డైట్ తీసుకున్నాం. మెడిసిన్ కంప్లీట్ గా 1 year తర్వాత రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిన తర్వాత ఫుడ్ డైట్ మాత్రం మనం చాలా కంప్లీట్ గా దాన్ని మెయింటైన్ చేసుకున్నామంటే నెక్స్ట్ ఫ్యూచర్ లో రాదు. మీ ట్రీట్మెంట్ తో శ్రీదేవి గారు చాలా బాగుంది అని చెప్పారు. సో అంటే మీరు తనని అంటే తను ఆల్మోస్ట్ ఒక 8 months నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటుంది, ఇంకా 4 months ఉంది, అంటే ఓవరాల్ గా ఒక 1 year అనమాట. ఆ ప్రాబ్లం చూసినప్పుడు మీరు ఎలా ఫస్ట్ టైం ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఫస్ట్ టైం తనకి రావడం ఇట్లా ఎంత నార్మల్ గా లేదండి. అసలు స్కిన్ లేయర్ ఇంత మనకి ఇంత సాఫ్ట్ గా ఉంటది మన చెయ్యి, కానీ ఆమెకి ఇంత పైకి ఉండేది అనమాట స్కిన్ అనేది. ఏనుగు చర్మం అంటారు కదా, అలా ఉండేది తన స్కిన్. ట్రీట్మెంట్ తర్వాత ఒక 5-6 days ట్రీట్మెంట్ తర్వాత తనకి రిజల్ట్ అనేది ఆ స్కిన్ అంతా ఊడిపోవడం అట్లంతా స్టార్ట్ అయింది. తనకి ఇచ్చింగ్ తగ్గింది,
తర్వాతకి మొత్తానికి ఇప్పుడు నార్మల్ స్కిన్ లెవెల్కి వచ్చేసింది ఆమె స్కిన్ అంతా. ఇప్పుడు అలా లేదు తనకి. అంటే 8 మంత్స్ ట్రీట్మెంట్ అంటే ఓన్లీ మొత్తం పంచకర్మ ఉండదు ట్రీట్మెంట్, జస్ట్ ఈ 21 days మాత్రమే పంచకర్మ. దాని తర్వాత జస్ట్ ఓరల్ మెడికేషన్స్ ఉంటాయి, ఆయింట్మెంట్స్ ఇవన్నీ అప్లై చేయడం వల్ల తనకి రిజల్ట్ అనేది ఇంత బాగా కనిపిస్తుంది. సో అంటే బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ట్రీట్మెంట్స్ అన్ని చోట్ల ఒకే విధంగా ఉంటుందా, లేదంటే మీ బ్రాంచ్ లో మాత్రమే ఉంటుందా? ఒకసారి శ్రీ భాస్కర ఆయుర్వేదిక్ హాస్పిటల్ బ్రాంచెస్ విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్ లో ఉన్నాయండి. ఈ ప్రాబ్లమ్ తో ఎవరైనా బాధపడుతుంటే మా హాస్పిటల్ సంప్రదించండి. అంటే మీరు తీసుకునే అమౌంట్ అంటే ఏ విధంగా ఉంటుంది? ఫీజు అందరికి ఒకలాగా ఉండదండి, డిపెండ్స్ ఆన్ పేషెంట్ సివియారిటీ ఉంటది. ఇప్పుడు కొద్దిమందికి తక్కువ ఉంటది, కొద్దిమందికి ఎక్కువ ఉంటది. వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ ని బట్టి కూడా మేము మనీ అనేది అడ్జస్ట్ చేస్తారు. పూర్ పీపుల్ కి ఫ్రీగా కూడా ట్రీట్మెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయండి. ఫ్రీగా కూడా చేశారండి. సో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది ఓవరాల్ గా? ఆఫ్టర్ సోరియాసిస్ ఎన్ని ఇయర్స్ అవుతుందండి అంటే ఈ ట్రీట్మెంట్? ఆల్మోస్ట్ 12 years నుంచి ఉందండి మా హాస్పిటల్. సోరియాసిస్ క్లిక్ అయింది మాత్రం 8 years నుంచి. సో 8 years నుంచి అంటే మీరు ఇంతకు ముందు అన్నట్టుగా 50,000 ప్లస్ కేసెస్. ప్రాబ్లం వచ్చేసి అందరిలో ఉంది అనలేము, అలాగని ఎవరిలో లేదు అని కూడా చెప్పుకోలేము. బట్ అంటే మీ దగ్గర 50,000 వచ్చారు అని అంటే చాలా మందిలో ఈ ప్రాబ్లం ఉంది. అది తర్వాత మాకు కూడా అర్థం. హాస్పిటల్ కి ఇంగ్లీష్ మెడిసిన్ కి వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటారు సోరియాసిస్ ఉంది, దీనికి సొల్యూషన్ లేదు అనేది ఎక్కువగా వింటున్నమాట. సో ఆయుర్వేదిక్ త్రూ మీరు ఒక మంచి ట్రీట్మెంట్ అయితే తీసుకొచ్చారు. ఇది మీ వల్ల చాలా మంది ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ పాజిటివ్ ఎనర్జీ అని కూడా అనుకోవచ్చు ట్రీట్మెంట్ ఉంది అనేది. సో చాలా థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, సోరియాసిస్ తో బాధపడే ఎవరైనా సరే, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే, మన కిందాక చెప్పినట్టుగా డాక్టర్ గారు బ్రాంచెస్ వచ్చేసి హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, బెంగళూరు ఉన్నాయి. సో మీకు ఏదైనా సోరియాసిస్ రిలేటెడ్ కానీ లేదంటే మీకు చిన్న డౌట్ అనిపించినా సరే ఖచ్చితంగా డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వండి. స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకున్న సమస్యకి వాళ్ళ దగ్గర నుంచి పరిష్కారం అయితే 100% వస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే, ఇందాక మీరు చూసినట్లయితే ఒక పేషెంట్ వచ్చారు ఇక్కడికి, తనకు 5 years నుండి కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు. బట్ ఆఫ్టర్ ఈ శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వచ్చాక అక్కడ ఇచ్చిన ట్రీట్మెంట్తో తను పూర్తిగా నయమైపోతుంది. సో చాలా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ మాటల్లో. అండ్ ఆల్సో ఇందాక డాక్టర్ గారు అన్నట్లుగా కూడా 50,000 ప్లస్ వచ్చారు పేషెంట్స్ అంటే ఈ సోరియాసిస్ అనేది ఎంత మందిని ఇబ్బంది పెడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో దానికి ఈ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఉంది. సో మీరందరూ కూడా కన్సల్ట్ అవ్వచ్చు.